బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మీతో మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకి వందనాలు. మరి ఈరోజు మన ధ్యానాంశము మన విమోచకుడు సజీవుడు అనేటువంటి అంశం. రష్యాలో కమ్యూనిస్ట్ పాలన జరుగుతున్నటువంటి దినాలలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారంట. అయితే ఆ పాస్టర్ గారిని అరెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల వరకు బయటికి విడిపించరు. ఇన్ కేస్ వాళ్ళు ఇంకా అక్కడే చనిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి దినాలలో ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారికి ఒక ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ఇక సంఘం పరిస్థితి ఏంటో, ఎలా నడిపించాలో, ఆయన పరిస్థితి ఏంటో అర్థం కాలేనప్పుడు ఆయనకి చిన్నగా ఒక మెల్లనైనటువంటి స్వరం వినబడిందంట, నీ విమోచకుడు సజీవుడు అనేటువంటి మాట. హల్లెలూయా. ఆయన వెంటనే మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు సజీవుడని 3 సార్లు గట్టిగా కేకలు వేసినప్పుడు సంఘములో ఒక ఉజ్జీవం రగులుకుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాటను బట్టి ఒక్కొక్కసారి దేవుని యొక్క మాట, ఒక్క మాట చాలు మన జీవితాలను బ్రతికించడానికి, మన జీవితంలో ఉజ్జీవము తేవడానికి, మన జీవితాలలో పాడైనటువంటి దాన్ని బాగు చేయడానికి దేవుని యొక్క ఒక్క మాట సరిపోతుంది. అయితే ఈరోజు మాట్లాడిన ఈ మాట ఇది చిన్న మాట కాదు, కానీ నా విమోచకుడు సజీవుడు అనే మాట చాలా గొప్ప మాట. మరి ఈ లోకమంతా దేనికి భయపడిపోతారో, ఈ లోకమంతా దేన్ని చూస్తే వణికిపోతారో, ఈ లోకమంతా దేన్ని చూస్తే వారికి మొత్తం అంతా కూడా విడిచిపెట్టేసుకుంటారో అటువంటి దాని పేరే మరణం. ఎంతటి బలాఢ్యుడైనా, వీరుడైనా, శూరుడైనా, లోకాన్ని జయించిన వాడైనా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి భయపడక తప్పదు. దాన్ని దాటి వెళ్ళేటువంటి మానవులు ఎవ్వరు కూడా లేరు. ప్రతి మానవుడికి కూడా మరణం దర్శిస్తుంది. ఆ మరణంతోనే అతని జీవితం అంతమవుతుంది. అయితే ఏ మరణాన్నైతే చూసి అందరూ భయపడిపోతారో ఆ మరణాన్ని జయించిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. జయ వీరుడు ఆయన. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనేటువంటి మాటతో మరణపు ముళ్ళును విరిచిన వాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జయ వీరుడు, ఆయన పేరు జయశూరుడు, ఆయన పేరు. ఈ లోకంలో చాలామంది వీరులు, శూరులు అనబడ్డారు. చాలామంది. గ్రీకు వీరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు మన అందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఆయన్ని. ఆయన పేరు గ్రీకు వీరుడు, ఆయన పేరు. ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భూమి ఎక్కడైతే ఉందో ఆ భూభాగం అంతటిని కూడా ఆయన జయించాడంట. జయించి 32 ఏళ్ల వయసులోనే ఆయన ఏమంటాడంటే, అంతేనా, ఇంతే భూమి ఉందా, ఇంకా మిగతాదంతా నీరుందా, ఇంకా మిగిలిన భూమి ఉంటే నేను దాన్ని జయించేవాడనే అంటాడు ఆయన. ఇక నేను జయించడానికి భూమే లేదా అన్నాడంట ఆయన. అటువంటి వీరుడు, ఆయన యొక్క ధాటికి ఏ దేశం కూడా తట్టుకోలేదు. అంతటి జయమును పొందుకున్నటువంటి వీరుడుగా పేరు పొందినటువంటి ఆయనకి ఒక దినాన చిన్న దోమ కుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విషజ్వరం వచ్చింది ఆయనకి. అప్పటికి 32 సంవత్సరాలు ఆయనకి విషజ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరము నుంచి విడిపించేటువంటి వైద్యులు ఎవ్వరు కూడా లేరు ఆ దినాలలో. ఆ జ్వరానికి మందు కనిపెట్టబడలేదు అప్పటికి. ఏ వైద్యుడు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. ఆయన కృషించి ఇంకా మరణించేటువంటి సమయం వచ్చింది. వైద్యులందరూ చేతులు ఎత్తేశారు. ఇక దీనికి రెమెడీ లేదు అని చెప్పారు. ఆయన ఇంకా చనిపోతాడు అని తెలిసినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. నా సమాధిలో నుంచి నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు నా కాఫిన్ బాక్స్ బయటికి ఇలా నా 2 చేతులను బయటికి చాపి పెట్టండి, నన్ను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు అని చెప్తున్నాడు ఆయన. అది ఏమి వివరిస్తుంది అంటే, నేను లోకమంతా సంపాదించాను కానీ నా చేతుల్లో ఏమీ లేదు, ఒట్టి చేతులతో నేను వెళుతున్నాను అని అర్థం ఇచ్చేటట్లు. ఆయనని మరణం మృంగేసింది అక్కడ. అది ఆయన్ని జయించలేకపోయాడు. అయితే ఏ మనుష్యులతోని పోల్చదగిన వాడు మన దేవుడు కాడు, కానీ ఏదో ఒక ఉపయోగపడుతుందన్న చిన్న మాటగా నేను అది చెప్పానంతే. ఆయనే ఆది అంతమునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 6వ వచనంలో నేనే అల్ఫాను, నేనే ఒమేగను అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే ఆది అంతమైన వాడు ఆయనే అని అర్థం. గ్రీకులో ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఏబీసీ అలా ఎలా ఉంటాయో, గ్రీకులో ఫస్ట్ ఆల్ఫాబెట్ పేరే అల్ఫా. దాన్ని అల్ఫా అంటారు. ఫస్ట్ ఆల్ఫాబెట్ పేరు అనమాట, అది అల్ఫా అంటారు దాన్ని.
దానిని ఆయన చెప్తున్నాడు, అల్ఫాను నేనే, లాస్ట్ది ఒమేగా అంటారు దాన్ని, ఒమేగాను కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రారంభించిన వాడను నేనే, ముగించేవాడను కూడా నేనే అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి జయవీరుని యొక్క బిడ్డలుగా మనమున్నాము. దేనికి భయపడవలసిన అవసరత అయితే మనకి లేనే లేదు. ఎందుకంటే ఈ లోకం దేన్ని జయించలేదో అదే మన దేవుడు జయించాడు. ఇక మన దేవుడు జయించకుండా ఉన్నటువంటి ఏరియా ఏమీ కూడా లేదు. ఆయన ప్రతి దాన్ని జయించడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. ఈరోజు పునరుద్ధాన దినము, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినాన భయపడొద్దు అంటున్నాడు ప్రభువు. మీరు భయపడొద్దు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు చూస్తారు. భయపడొద్దు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు కూడా సజీవుడునై ఉన్నాను అంటున్నాడు ఆయన. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడండి ఆయన. మరణము తప్పించుట యెహోవా వశము అని రాయబడి ఉంది. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంట. ఆయన మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడను నేను అని చెప్పడానికి, ఆయన మృతుడుగా మారి మరలా సజీవుడిగా తిరిగి వచ్చి మరణాన్ని జయించి ఈరోజు మన ముందర నిలవబడుతున్నాడు ఆయన. మరి మనము దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఈరోజు మరొకసారి ప్రభు మనల్ని భయపడొద్దు అని చెప్తున్నారు. ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి విషయానికి. మరి యోబు భక్తుని జీవితంలో చాలా శ్రమలు వచ్చినాయి, చాలా శోధనలు వచ్చినాయి. బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, శరీరము చీకిపోయింది, చర్మం మాత్రమే, ఆ చర్మం కూడా అంటే చీకిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎముకలు ఒకటే కనబడుతున్నాయి. ఆయన నుంచి దుర్వాసన వస్తుంది. ఏమీ లేని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయారు. అందరూ ఆయన్ని విడిచిపెట్టారు. సొంత భార్య కూడా ఇంకెందుకు దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్మంటుంది. ఆ సమయంలో ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూస్తున్నాడు. ఇంకా ప్రభువు ఈ భూమి మీదకి రాక మునుపే ఆయన కనులు తెరవబడ్డాయి. ఆ దర్శనాన్ని చూస్తూ అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూతును అంటున్నాడు. హల్లెలూయా. ఆ దర్శనము తరువాత ఆయన స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి శరీర అనారోగ్యమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా, సమస్యల గుండా మీరు వెళుతున్నా, దేవుని పునరుద్ధాన బలము చాలా గొప్పది. ఆయన పునరుద్ధాన శక్తి చాలా గొప్పది. ఆయన పునరుద్ధాన శక్తిని మీరు ఆశ్రయించినప్పుడు నీ శరీరములో ఎక్కడైతే ఏమైతే పాడైందో దానిలోనికి ఆయన పునరుద్ధాన శక్తి బలము వెళ్ళినప్పుడు నీవు మరలా తిరిగి లేపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క ఆత్మ అట్టి శక్తిని మనకిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును అంటే విడుదల చేస్తుంది అనే మాట చూస్తారు మీరు. విడిపిస్తుంది. మృతులలో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరంలో ప్రవేశిస్తే అక్కడ చావు అనేది పోయి మరలా మనము సజీవులుగా బయటికి లేస్తాము అనేటువంటి మాట. దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావడానికి అవసరమైనటువంటి కృప కొరకు అడగాలి. అదే ఆత్మ నీలో నివసించినప్పుడు నీవు గొప్పగా ఉజ్జీవింపబడతావు, రగులుతావు, దేవుని కొరకు నిలవబడతావు. ఆ యోబు ఆ దినాన్ని ఎలా అయితే సజీవుడైనటువంటి దేవుణ్ణి, విమోచకుడైనటువంటి దేవుణ్ణి తన దర్శనము ద్వారా చూచాడో, వెంటనే ఆయన జీవితం మార్చబడినట్లుగా ఆయన తిరిగి మరలా సజీవుడై నిలిచాడు. యోబు కూడా ఆయన సంపూర్ణ స్వస్థత పొందుకొని దేవుణ్ణి మరలా వివరించి ప్రకటించి ఇనుప పొగరుతో గంటముతో నేను రాయాలి ఈ మాటలన్నీ అంటాడు ఆయన. గొప్ప కార్యాలు యోబు చూసినట్లుగా ఈ దినాన మన కన్నులు కూడా తెరవబడినప్పుడు సజీవుడైనటువంటి ప్రభువు మన ముందర నిలవబడి, ఇదిగో నేను జయించిన వాడిన, ఈ లోకాన్ని జయించాను, మరణాన్ని జయించాను, మీకు భయము లేదు, మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఇట్టి ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మనము బలము తెచ్చుకొని ముందుకు కొనసాగే కృప ప్రభువు మనకి ఇవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. నిత్య నివాసినికి వందనాలు ప్రభువా. మా పక్షమందున్నవాడానికి వందనాలు.
మా పక్షమందు ఉన్నవాడా నీకు వందనాలు ప్రభువ. గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. ఎవరైతే నిరాశలో నిస్పృహలో నాయనా నిర్జీవంగా ఉన్నారో ఈరోజు వారిని దర్శించండి. గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించండి. నీ కృపతో వారిని నింపండి ప్రభువ. ఈ మాటల ద్వారా వారు ఆదరించబడి ఇప్పుడే వారు జీవం పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి, బలమును పొందుకోవడానికి, నీ ఆత్మశక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి భయము యేసు నామంలో వారి గృహాలలో నుంచి బయటికి పారిపోవునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. గొప్ప సూచక క్రియలు జరుగునుగాక. నా విమోచకుడు సజీవుడని మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.